నమస్కారం. ఈరోజు చైనా సైనికులు మరలా మన భారతీయ సైనికులతో గొడవ పడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక 27 ప్రాంతాలని మన గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాటికి నేమ్స్ పెట్టి ఏకంగా మ్యాప్ సెట్ చేసింది. దాంతో చైనా వాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ప్లేసెస్ని గుర్తించి మాదంటాడు. ఆ పేర్లు మావి పెట్టుకుని వాడి పేర్లు ఏవో పెట్టుకుంటా ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం, ఓకే. అండ్ అక్కడ నడుస్తున్న మొత్తం భారత రాజ్యాంగం. మన చైనాడు పదే ఎందుకు అంటాడు ఏంటంటే టిబెట్లో ఒక భాగం అంటాడు దాన్ని. బౌద్ధులకి అత్యంత కీలకమైనటువంటిది ఏదైతుందో ఒక ప్రాంతం అది ఇక్కడ ఉండిద్ది అనమాట, ఏది అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఎటు నుంచి ఎటు చూస్తున్నా కానీ చైనా వాడికి ఇప్పుడు కొరకరాని కొయ్యిలా తయారైంది. బ్రహ్మపుత్ర నది విషయంలో కానీ అండ్ ఇండియా బోర్డర్ విషయంలో కానీ ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే విలువైనటువంటి సంపదలు ఎన్నో ఉన్నాయి అక్కడ. అది కావాలి వాడికి. అందుకేం చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ కోర్టులో వాదించాల్సి వచ్చినా కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ ప్లేస్ మాదే, ఆ ప్లేస్ ఉన్నటువంటి ఆ పేర్లు ఏవైతే మావే, రికార్డులో ఉన్నాయి చూసుకుని అని చెప్పేసి చూపెట్టాలని చెప్పేసి వాడు ఎవరి పేర్లు మారుస్తున్నాడు. బట్ ఈసారి మనం ఏం చేస్తాం, పేర్లు పెట్టి ఆ పేర్లని ఏకంగా మనం మ్యాప్లో కూడా చూపించాం. దాంతో తట్టుకోలేకపోతున్నాడు. అలా ఈ మెక్మోహన్ రోహ వెంబడి మెక్మోహన్ రేఖ అంటారు చైనాకి మనకున్న బోర్డర్ లైన్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా అంటారు, ఎల్ఏఎస్. ఇప్పుడు అక్కడ మన లద్దాఖ్లో మనకి వాళ్ళకి గొడవ అయిన తర్వాత మనం సర్ది చెప్పారు, మొత్తం ఒక అగ్రిమెంట్ లాగా చేస్తున్నారు. సో సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో భూభాగాలు మాకు కావాలని చెప్పి చైనా వాడు హడావుడి చేస్తూ పేర్లు మార్చుకుంటూ ఉన్నాడు, మారుస్తూ ఉన్నాడు. మన వాళ్ళు ఏకంగా పేర్లు పెట్టి అది మాదిరా బాబు అని చెప్పేసి మ్యాప్లో కూడా పెట్టి అప్డేట్ చేశారు, తట్టుకోలేకపోతున్నాడు. దాంతో వాళ్ళ సైన్యాన్ని ఎగదోశాడు మన వాళ్ళ మీద. మళ్ళీ గొడవైందట అరుణాచల్ ప్రదేశ్లో. ఎందుకు ఏంటనేది ఇంకా డీటెయిల్స్ తెలియట్లేదు. బట్ ఏమాటగా మాట మోడీ ఉండబట్టి చైనా వాడు కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు అణిగిమణిగి ఉన్నారు. మోడీ కనుక కాకపోతే వేరే మోడీ స్థానంలో వేరే వాళ్ళకి ఉన్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ ఎప్పుడో కానీ కొంత భూభాగం ఇటు చైనా వాడు ఆక్యుపై చేసేవాడు, లద్దాఖ్లో ఆక్యుపై చేసేవాడు. అండ్ టెర్రరిస్టులు వచ్చేసి పాకిస్తాన్ చూస్తూనే ఉండేవారు. మోడీ అని నాకు అనేది ఇష్టం. ఎందుకంటే ఇదిగో ఇందుకే దేశ సరిహద్దుల విషయంలో కావచ్చు, విదేశాల విషయంలో కావచ్చు మోడీ తోపు అంతే. దేశంలో అన్నప్పుడు ఇంటర్నల్గా రాజకీయాలు చేస్తూనే ఉంటాడు. అటువంటి అంటే కొన్నింటిలో నచ్చలేదు. ఓవరాల్గా మాత్రం మోదీ ఉండబట్టే ఈరోజు మన దేశం సురక్షితంగా ఉంది. మోడీ ఉండబట్టే విదేశాల్లో భారత్ గొప్ప రెస్పెక్ట్ ఉంది. మోదీ ఉండబట్టే మన డిఫెన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే, అది భారతదేశమే. సౌత్ టిబెట్లో కాదు, అండ్ చైనా ఫ్రాన్స్లోది కాదు.